నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. చాలా సంతోషం. ఆ మాత్రం రెస్పాండ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఎప్పుడు భయపడినప్పుడు మాత్రమే ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు కాదు. రాజకీయాల్లో ఎటువంటి వ్యక్తిగత దూషణలకు తావులేదు. ఏమండి, నా వ్యక్తిగత ఇప్పుడు నా మీద కేసులు ఉన్నాయి అంటే రేపు అఫిడవిట్లు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని తెలుసో తెలీదా? లేదా నా రాజకీయ జీవితంలో కానీ ఇంకోటి ఏదైనా మోసాలు, నేరాలు, ఘోరాలు అనే పరిస్థితులు ఉండి ఇవన్నీ అఫిడవిట్లో కనపడతాయి. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అయ్యా, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారిపోయినాయి అంటే ఈ రాజకీయాలు ఆలోచన చేసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత భయపడుతున్నారని ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్లే ఓ పేపర్ రాసుకొని వాళ్లే లేనిపోని నా క్యారెక్టర్ని తప్పుపడుతూ, లేదు మా ఇంట్లో వాళ్ళ పేర్లు తీస్తూ మాట్లాడుతున్నారంటే ఈ స్థాయి దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది అని. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళు ఎంతగా ఇది చేసినా, నడిచి గీకొట్టుకున్నా వ్యక్తిగత దూషణలకు వెళ్ళే ప్రశ్నే లేదు. రాజకీయంగా నాతో తేల్చుకోండి. ప్రజల కోసం ఏం కావాలో మాట్లాడుకుందాం అంతే తప్ప మీ ఇంట్లో ఇది, మా ఇంట్లో ఇది, నీ మీద కేసు ఉంది, నా మీద కేసు ఉంది కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఎవరి మీద ఎన్ని కేసులు. నా మీద కేసులు ఉన్నాయి, మీరు చెప్పే ఆరోపణలన్నీ కూడా నిరూపించండి. మీరు మాట్లాడే వ్యక్తిగత దూషణలన్నీ కూడా కేవలం కల్పితాలు. వీటిని దృష్టిలో పెట్టి అసలు విషయాన్ని పక్కదావ పట్టించాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలు స్పష్టంగా ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో నడుస్తూ ఉన్నాయి. ఆదోనికి సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలనా, సాయిప్రసాద్ రెడ్డి వద్దా, ఈ ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో ఎలక్షన్ నడవబోతూ ఉంది. కాబట్టి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికో, ప్రజల ఏదో విధంగా నా మీద బురద చల్లడానికో, నా మీద వ్యక్తిగత దూషణలు చేసి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ కర్మ. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. అటువంటి చౌకబారు వాటి గురించి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.